ఎపిసోడ్ మొదట్లో హేజ్ విలేజ్ లో ఒక ఫాదర్ ఇద్దరు పిల్లల్ని చర్చి లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళని ఎవరో బయట వదిలేశారు. ఆయన అదృష్టవశాత్తు వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు, వీళ్ళు కవలలా, కానీ చూస్తే అలా లేరు అంటాడు. ఒక పిల్లాడు ప్రశాంతంగా ఉన్నాడు, రెండోవాడు అల్లరిగా ఉన్నాడు. ఈ ప్రశాంతమైన పిల్లాడి పేరు యూనో, ఈ అల్లరి పిల్లాడి పేరు ఆస్థా. తర్వాత మనకు 15 ఏళ్ల తర్వాత సీన్ చూపిస్తారు. అక్కడ రైతులు తమ మ్యాజిక్ తో ఫార్మింగ్ చేస్తుంటారు. ఇక్కడ చర్చి దగ్గర ఆస్థా సిస్టర్ లిల్లీతో నేను ఒకరోజు విజర్డ్ కింగ్ అవుతాను అని చెప్తుంటాడు. మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచుతాను, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి. కానీ సిస్టర్ లిల్లీ ఒప్పుకోదు. ఆస్థా అస్సలు వినడు. అప్పుడు సిస్టర్ లిల్లీ తన మ్యాజిక్ తో ఆస్థాకి పంచిస్తుంది. తర్వాత ఆస్థాకి క్షమాపణలు చెప్తుంది. కానీ ఆస్థా ఇంకా వినడు. అప్పుడే యూనో తన మ్యాజిక్ తో అతన్ని ఆపుతాడు. అప్పుడు ఆస్థా, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? యూనో, నీ ప్రవర్తన బాగాలేదు, నువ్విలాగే ఉంటే ఏ అమ్మాయి నిన్ను పట్టించుకోదు. అప్పుడు ఆస్థా కోపంగా, మనం కలిసే పెరిగాం, ఇప్పుడు ఇలా అంటావా అంటాడు. అప్పుడు యూనో, ఆస్థా సిస్టర్ లిల్లీ దేవుడి సేవ చేస్తుంది, అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదు అంటాడు. ఆస్థా యూనోని ఫైట్ కి రమ్మంటాడు, కానీ యూనో రాను అంటాడు. అప్పుడు నాష్, వదిలే ఆస్థా అంటాడు, నువ్వు యూనోని ఓడించలేవు. ఆస్థా ఏదో చేయడానికి ట్రై చేస్తుంటే నాష్, నీ దగ్గర మ్యాజిక్ లేదు అంటాడు. నీ వయసు అబ్బాయికి మ్యాజిక్ రాకపోవడం నమ్మలేకపోతున్నాను. అప్పుడు ఆస్థా, నేను నీకంటే పెద్ద, మర్యాదగా మాట్లాడు అంటాడు. నాష్, అస్సలు మాట్లాడను అంటాడు. ఈ ప్రపంచంలో మ్యాజికే అన్నీ. ఎవరి దగ్గర ఎక్కువ మ్యాజిక్ ఉంటే వాళ్లే అంత గొప్పవాళ్ళు. నువ్వైతే ఏ మ్యాజిక్ ఉపయోగించలేవు. అప్పుడు ఆస్థా, అయితే నాకు తెలిసి ఇప్పుడు నేను నీకు నా స్పెషల్ మూవ్ చూపించాల్సిందే. ఆస్థా ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడతాడు. మరోవైపు యూనో తన మ్యాజిక్ తో బట్టలు ఆరబెడుతుంటాడు. అది చూసి పిల్లలు సంతోషిస్తుంటారు. అప్పుడు ఇక్కడ మనం చూస్తాం, ఫాదర్ ఓర్సి అక్కడికి వచ్చి యూనోనే ఈ చర్చికి ఉన్న ఆశ అంటారు. ఇక్కడ సిస్టర్ లిల్లీ ఆస్థాతో త్వరలో అవార్డింగ్ సెరమనీ వస్తోంది అంటుంది. నీకు గ్రిమ్వార్ దొరికాక నువ్వు కూడా మ్యాజిక్ ఉపయోగించగలవు. అది విని ఆస్థా చాలా సంతోషపడి, నాకు గ్రిమ్వార్ దొరికాక నేను మ్యాజిక్ నైట్స్ లో చేరి విజర్డ్ కింగ్ అవుతాను. నేను చెప్పేది కరెక్టే కదా? యూనో అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దానికి ఆస్థాకి కోపం వచ్చి, మీరంతా చూస్తూ ఉండండి, నేను చేసి చూపిస్తాను అని అరుస్తూ వెళ్తాడు. ఇక్కడ సిస్టర్ లిల్లీ యూనోని ఆస్థాతో మంచిగా ఉండమని చెప్తుంది. ఇంకా యూనో ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. కానీ ఏ రోజైతే అతను గాయపడిన ఆస్థాతో ఇంటికి వచ్చాడో ఆ రోజు నుండి అతను మారిపోయాడు. ఆ తర్వాత నుండి నేను అతన్ని చూడలేదు. ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ మారిపోయారు. ఆస్థ కూడా ఎప్పుడూ మురికి బట్టలతో ఇంటికి వస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ మనం చూస్తే ఆస్థ వ్యాయామం చేస్తూ ఉంటాడు. ఇంకా నేను విజార్డ్ కింగ్ అవుతాను, నన్ను ఎవరూ ఆపలేరు, కానీ దానికంటే ముందు నన్ను శిక్షణ ఇచ్చుకోవాలి. మళ్ళీ వ్యాయామం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు మనకు చెబుతారు, మార్చిలో డాండలైన్ పువ్వులు గాలిలో ఎగరడం మొదలైనప్పుడు ఏడాదికి ఒకసారి క్లోవర్ కింగ్డమ్ లో అంతటా 15 ఏళ్లు పైబడిన పిల్లలను ఒకచోట చేర్చి వారిని గ్రిమ్వార్ టవర్ కు పిలుస్తారు. దానివల్ల వారి గ్రిమ్వార్ లభించాలి. దాని సహాయంతో వారు తమ మ్యాజికల్ శక్తులను పెంచుకోగలరు. ఇక్కడ గ్రిమ్వార్ టవర్ లోపల ఆస్థా అనుకుంటాడు, ఒక్కసారి నాకు గ్రిమ్వార్ దొరికితే అప్పుడు నేను కూడా మ్యాజిక్ ఉపయోగించగలను, యూనోను వెనక్కి నెట్టేస్తాను. అప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు ఆస్థా యూనోలను ఎగతాళి చేస్తూ అంటారు, ఇలాంటి పిల్లలు కూడా 6 నెలల్లో మ్యాజిక్ నైట్స్ పరీక్ష ఇస్తారంటే మేము నమ్మలేము. కేవలం నోబుల్ ఫ్యామిలీస్ ఇంకా రాయల్ ఫ్యామిలీస్ లో మాత్రమే ఈ పరీక్షలో పాస్ అవ్వగల శక్తి ఉంటుంది. ఇంకా వాళ్లలో ఒకడైతే మ్యాజిక్ కూడా ఉపయోగించలేడు. ఈ దేశం మొత్తంలో మ్యాజిక్ ఉపయోగించలేని ఏకైక వ్యక్తి అతనే కావచ్చు. అప్పుడు అక్కడికి గ్రిమ్వార్ టవర్ యజమాని వస్తాడు. ఇంకా అతను అందరినీ అక్కడికి వచ్చినందుకు అభినందిస్తాడు. ఇంకా అతను అంటాడు, మన ప్రాంతం నుండి ఎవరు ఇప్పటి వరకు విజార్డ్ కింగ్ అవ్వలేదు, మ్యాజిక్ నైట్స్ లో ఏ ఉన్నత పదవికి చేరుకోలేదు. కాబట్టి ఈసారి మీలోంచి ఎవరో ఒకరు ఏదో ఒక రోజు విజార్డ్ కింగ్ అవుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ గ్రిమ్వార్ తీసుకునే సమయం వచ్చింది. ఇక్కడ మనం చూస్తే అందరికీ వారి వారి గ్రిమ్వార్లు దొరుకుతాయి. అప్పుడు ఆస్థా అంటాడు, నా గ్రిమ్వార్ ఎక్కడైనా లేట్ అయ్యిందా? అప్పుడు ఆ టవర్ మాస్టర్ అంటాడు, నువ్వు వచ్చే ఏడాది ప్రయత్నించు. అది విని అందరూ ఆస్థను ఎగతాళి చేయడం మొదలు పెడతారు. కానీ అప్పుడే మనం చూస్తాం, యూనో గ్రిమ్వార్ అకస్మాత్తుగా మెరవడం మొదలయ్యింది. అప్పుడు అందరూ చూస్తారు, అది ఒక 4 లీఫ్ క్లోవర్ గ్రిమ్వార్.
అప్పుడు ఫాదర్ అంటారు, ఇది మొదటి విజార్డ్ కింగ్ కు దొరికిన గ్రిమ్వారే కదా. అప్పుడు సిస్టర్ లిల్లీ అంటుంది, దీనిలో చాలా ఎక్కువ శక్తి, అదృష్టం ఉన్నాయని అంటారు. అప్పుడు యునో అంటాడు, అందరూ వినండి, తర్వాతి విజార్డ్ కింగ్ నేనే అవుతాను. అందరూ అతన్ని ఉత్సాహపరుస్తారు. అప్పుడు ఆస్తా కోపంగా అంటాడు, నువ్వు వేచి ఉండు యునో, చాలా త్వరగా నేను నిన్ను చేరుకుంటాను, ఎందుకంటే నేను నీ ఏకైక పోటీదారుడిని. అప్పుడు యునో అంటాడు, అలా ఎప్పటికీ జరగదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆస్తా అంటుంటాడు, నాకు గ్రిమ్వార్ దొరికినప్పుడు నేను మ్యాజిక్ ఉపయోగించగలనని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూడు, నాకు ఏ గ్రిమ్వార్ దొరకలేదు. ఉండు, నేను ఇంత త్వరగా ఓటమిని అంగీకరించను. విధి నిన్ను గెలవనివ్వను. నేను నీకు చేసి చూపిస్తాను. దీనికి నాకు 100 ఏళ్లు పట్టినా సరే. నాకు గ్రిమ్వార్ దొరికే వరకు నేను ఓటమిని అంగీకరించను. నేను విజార్డ్ కింగ్ అయ్యి ఈ ప్రపంచానికి నిరూపిస్తాను. ఎవరైనా అద్భుతంగా మారొచ్చు, పేదవాడైనా అనాథ పిల్లాడైనా సరే. నా కోసం వేచి ఉండు యునో. ఇక్కడ చూస్తాం, ఒక పిల్లాడు యునో మీద అసూయతో దాడి చేయడం మొదలు పెడతాడు. కానీ మనం చూస్తాం, యునో తన గ్రిమ్వార్ వాడకుండానే అతని దాడిని అడ్డుకుంటాడు. అప్పుడే గోడ నుండి గొలుసులు రావడం మొదలవుతుంది. ఆ ఇద్దరు పిల్లలు అరవడం మొదలు పెడతారు. అప్పుడు ఒక వ్యక్తి, నిన్ను ఇలా వదిలేయలేను. అవును, దీన్ని తెరవడానికి ప్రయత్నించకు. నా మ్యాజిక్ ఇతరుల మ్యాజిక్ ను మరియు వారి కదలికలను ఆపివేస్తుంది. అప్పుడు యునో అడుగుతాడు, ఎవరు నువ్వు? రెఫ్చి అంటాడు, నేను ఒక మ్యాజిక్ నైట్ ని. వాళ్ళు నన్ను బయటకు పంపేశారు, అందుకే ఇప్పుడు నేను కేవలం ఒక దొంగను. ఇప్పుడు నేను నీ గ్రిమ్వార్ తీసుకుంటున్నాను. అప్పుడు యునో అంటాడు, నీ పేరు రెఫ్చి అని చెప్పావు కదా, గ్రిమ్వార్ దొంగిలించడం వృధా అని నీకు తెలిసే ఉంటుంది కదా. అప్పుడు రెఫ్చి అంటాడు, నాకు తెలుసు, గ్రిమ్వార్ ఎవరిని ఎంచుకుంటుందో వాళ్లే వాడగలరు. కానీ బ్లాక్ మార్కెట్ లో ఈ గ్రిమ్వార్ కు చాలా విలువ ఉంది. 4 లీఫ్ క్లోవర్ నిన్ను ఎంచుకున్నప్పటికీ నువ్వు ఇంకా పిల్లాడివే. ఈ రోజు నీకు చాలా చెడ్డ రోజు. నేను ఇక్కడున్నాను. నీ కథ మొదలవ్వక ముందే ముగిసింది. నీ మెడలో ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది. అప్పుడు మనం చూస్తాం, ఆస్తా కూడా అక్కడికి వచ్చి గోడకు గుద్దుకుని కింద పడిపోతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు నువ్వు యునో గ్రిమ్వార్ ఎందుకు పట్టుకున్నావు? నువ్వొక దొంగవి. అప్పుడు రెఫ్చి అంటాడు, నీకు గ్రిమ్వార్ దొరకలేదు కదా. ఆస్తా అంటాడు, అవును నేనే, కానీ ఆ గ్రిమ్వార్ కేవలం దాని నిజమైన మాస్టర్ దగ్గరే ఉండాలి. యునోకి తిరిగి ఇచ్చేయి. అప్పుడు రెఫ్చి అంటాడు, నీకింత ధైర్యమా? నన్ను ఆపుతావా అని తన మ్యాజిక్ వాడటం మొదలు పెడతాడు. అప్పుడు యునో అతన్ని పారిపోమ్మని చెప్తాడు, కానీ ఆస్తా రెఫ్చి వైపు వెళ్ళడం మొదలు పెడతాడు. పంచ్ ఇవ్వబోగానే రెఫ్చి చైన్స్ ఆస్తాని ఆపేస్తాయి. కానీ మనం చూస్తాం, ఆ చైన్స్ ఆస్తాపై ప్రాణాంతక దాడి చేస్తాయి. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, అయితే ఈ మ్యాజిక్ యూజర్స్ ఇవన్నీ చేయగలరా? నమ్మలేకపోతున్నా. ఇంత ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా ఇతన్ని ఓడించలేకపోతున్నాను. అప్పుడు రెఫ్చి ఆస్తాని చూసి నవ్వుతాడు. అప్పుడు ఆస్తా అంటాడు, ఇది ఇంకా ముగియలేదు. నేను ఒక రోజు విజార్డ్ కింగ్ అవుతాను. అప్పుడు రెఫ్చి అంటాడు, నేను ఈ చైన్స్ సహాయంతో ఎవరి మ్యాజికల్ పవర్ నైనా తెలుసుకోగలను. నిన్ను చూడు, నీలో చుక్కంత మ్యాజిక్ కూడా లేదు. అందుకే బహుశా నీకు ఈ ప్రపంచంలో ఏ గ్రిమ్వార్ కూడా దొరకలేదేమో. మ్యాజికే సర్వస్వం. నీ దగ్గర చూడు, నీ దగ్గర అసలు మ్యాజికే లేదు. నువ్వు చాలా ప్రీషియస్. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, ఒకవేళ ఇది నిజమైతే నేను ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ మ్యాజిక్ ఉపయోగించలేను. అప్పుడు రెఫ్చి అంటాడు, విజార్డ్ కింగ్ అవ్వడం మర్చిపో. నీకు ఉద్యోగం కూడా దొరకదు. నీ స్నేహితుడు నీ పరిస్థితి చూసి నవ్వుతాడు. ఈ ప్రపంచానికి నీలాంటి వాళ్ళ అవసరం లేదు. నువ్వు కేవలం ఒక లూజర్వి. స్వాగతం. ఈ రోజు మనం బ్లాక్ క్లోవర్ యొక్క మరో అద్భుతమైన ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గత ఎపిసోడ్ లో మనం చూసాం, ఆస్తా మరియు యునో ఇద్దరు తమ గ్రిమోయర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం, యునో అంటాడు, అసలు నువ్వు ఎవరిని లూజర్ అంటున్నావు? ఈ రోజు నిజం ఏంటంటే నువ్వు విజార్డ్ కింగ్ అవ్వలేవు, ఎందుకంటే అసలైన విజార్డ్ కింగ్ నేను అవుతాను. కానీ ఆస్తా గురించి నువ్వు చెప్పే తప్పు రేవ్చి. ఆస్తా ఒక లూజర్ కాదు, అతను నా ప్రత్యర్థి. అప్పుడు ఆస్తా అతన్ని అక్కడి నుండి పక్కకు జరగమని అంటాడు. మనం చూస్తుండగా రేవ్చి భయపడటం మొదలు పెడతాడు. అప్పుడు ఆస్తా, ఒక్క నిమిషం ఆగు యునో, లీఫ్, నేను దీన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అని అంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం, ఆస్తాకి 5 ఆకుల క్లోవర్ లభిస్తుంది. ఇప్పుడు యునో, నాకు తెలుసు ఆస్తా, నీకు గ్రిమోయర్ ఖచ్చితంగా దొరుకుతుందని అంటాడు. మనం చూస్తుండగా ఆస్తా గ్రిమోయర్ నుండి ఒక కత్తి బయటకు రావడం మొదలవుతుంది. అప్పుడు రేవ్చి, కానీ నీ దగ్గర ఏ మ్యాజికల్ పవర్ లేదు కదా, మరి అసలు ఈ గ్రిమోయర్ నీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు మనకు ఇలా చెప్తారు, క్లోవర్ యొక్క 3 ఆకులు ఫెయిత్, హోప్ మరియు లవ్ ను సూచిస్తాయి. ఇంకా 4వ ఆకులో గుడ్ లక్ ఉంటుంది.
మరియు చివరిగా 5వ ఆకు క్లోవర్, దాని లోపల అయితే డెవిల్ ఉంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ మీద వస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ చూడొచ్చు.